ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, గొప్ప బహుమానము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసినవి. క్రీస్తు కొరకు నిందల పాలై సర్వమును కోల్పోయిన విశ్వాసులను బలపరుస్తూ చెప్పిన ఆదరణ వాక్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అయిన క్రీస్తు కొండమీది ప్రసంగంలో చెప్పినట్లుగా ఈ మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడిలా అంటున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ప్రభు చెప్పినట్లుగా పౌలు గారు కూడా దేవుని కొరకు నిలబడిన వారికి కలిగే ఈ బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు అని తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని పరిచర్యలో, సువార్త పనిలో మీ సమయము, మీ ద్రవ్యము, మీ ఆస్తిపాస్తులను కోల్పోతున్నారా? నిందల పాలవుతున్నారా క్రీస్తు కొరకు? అయితే ఈ వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. దేవుడు మీకును ఆ బహుమానము ఇవ్వబోతున్నాడు. తుదమట్టుకు ధైర్యంగా సాగుదామా? దేవుడు మిమ్మలను కాపాడి తన పనిలో వాడుకొనుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు మాకు వచ్చేటువంటి సమస్త కష్టాల నుండి మీరు కాపాడుతూ మీరిచ్చే బహుమానం కొరకై మమ్మల్ని ఎదురు చూసే బిడ్డలుగా చేసినందుకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.